Today we have Mr. Sairam, student of Civic Center. ఇటీవల విడుదలైన టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాల్లో మనకి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో 221 పొజిషన్ ఉంది. హీఈస్ ఫ్రమ్ మల్టీ జోన్ 2. సో Yes, sir. Sairam, how you are feeling that your efforts into results? Yeah, sir. So it's been long awaited and చాలా రోజుల నుండి ఇదే ఫీల్డ్ లో ఉన్నాను బేసికల్లీ అంటే వర్కింగ్ ప్రొఫెషనల్ యాజ్ వెల్ బట్ ఇంతకు ముందుకు I've been trying for UPSC. I went for UPSC interview. Next, I went to APPSC and also interview. I cracked mains there also. And UPSC also I cracked mains and I went to interview in 2017. 2022 APPSC lo I went for an interview. Now, hopefully, yeah, this time I cracked it seems. Yeah, so yeah, long ఏ awaited. సర్వీస్ వచ్చే స్కోప్ ఉంది మనకి ఇప్పుడు? Uh, for sure, and then mechanical background, sir. So, a lot of scope for RTO. ఆర్టీఓ. Very high chances that I might get RTO. Otherwise, municipal commissioner and then assistant excise superintendent or excise DSP. దాని తర్వాత పోస్టులు అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. Very sleek chances for DSP, given the people above me are like ఆర్టీఓ ఫర్ షూర్. how do you might be sure. Yeah, yeah, yeah. మీకు యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ ఉంది, అదేవిధంగా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ Mhm. టీజీపీఎస్సీకి టార్గెట్ చేస్తున్నప్పుడు ఒక గోల్ టార్గెటెడ్ స్ట్రాటజీ ఉంటుంది కదా, Right, sir. దీనికి ఏమన్నా ఇంప్రూవైజ్ చేశారా ఇప్పుడు పర్టికులర్గా? ఎస్ సార్. సో నేను కోచింగ్ చాలా ముందు తీసుకున్నాను, లైక్ 2014 ఆ టైంలో. తర్వాత ఇట్స్ ఆల్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ స్టడీ దట్ ఐవ్ డెడ్. బట్ ఆన్లైన్లో చాలా రీసోర్సెస్ సో చాలా రీసోర్సెస్ యూస్ చేస్తుండే. బేసికల్లీ మోస్ట్లీ ఆర్ఎస్ టీవీ, రాజ్యసభ టీవీలో కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి. సో ద పల్స్ అనేది సో వెరీ రిలవెంట్ అండ్ like all eminent people will come and specialists in their subjects and throw light, enlighten you on different subjects. So I used to follow them. So I have always connected with the subject. So TSPSC లో గ్రూప్ వన్ పడినప్పుడు ఓన్లీ డిఫరెన్స్ వాజ్ మూమెంట్, రైట్? ఓకే, ఓన్లీ తెలంగాణ మూమెంట్ ఒకటే వాజ్ ఎక్స్ట్రా. అదర్వైజ్ ద ఎంటైర్ సిలబస్ ఇస్ సేమ్, రైట్? సో దానికోసము ఇట్లా వాట్ ఎవర్ ఆన్లైన్ రిసోర్సెస్ ఐ కుడ్ హ్యావ్ ద టీసాట్ టీవీలో ఎంఎస్ శ్రీనివాసన్ గారు ఉన్నారు కదా, సో సీనియర్ జర్నలిస్ట్. వాళ్ళది ఒక సిరీస్ ఉంది సార్, వాళ్ళది ఒక ఓకే. నైట్స్ సిరీస్ ఉంది. దస్ ఐ యూస్ టు లిజన్ అండ్ రైట్ డౌన్ మై నోట్స్, ఎంటైర్ నోట్స్. అండ్ సివిక్ సెంటర్ నుండి కూడా ఐ సీన్ లాట్ ఆఫ్ వీడియోస్ అండ్ ఫాలోడ్ డైలీ కరెంట్ అఫైర్స్. సో సో టీఎస్పిఎస్సికి తెలంగాణ సైడ్ ఐ ఫాలోడ్ మోస్ట్లీ టీసాట్ లో ఎంఎస్ శ్రీనివాసన్ గారి వీడియోస్ ఐ యూస్ టు సీ దెమ్ అండ్ రైట్ దెమ్. సో అండ్ ఏ మీడియంలో రాస్తారు ఎగ్జామ్? సార్, ఇంగ్లీష్ మీడియంలో రాస్తారా మీరు? ఇంగ్లీష్ సార్, ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్. మీడియంలో రాస్తారు. బట్ దో అందరూ మిస్కన్సెప్షన్ ఇస్ తెలుగు చదవడం రాదు, రాయడం రాదు అట్లా అనుకుంటారు. కానీ యూపీఎస్సీలో ఇట్ వాస్ తెలుగు. ఐ డిడ్ ఇట్ వెల్. అండ్ ఏపీఎస్సీలో కూడా తెలుగు పేపర్ ఉంది. ఐ డిడ్ లైక్ ఎక్సెప్షనల్లీ వెల్ దేర్ ఇన్ తెలుగు. ఓకే. సో పీపుల్ కి మిస్కన్సెప్షన్ ఏంటంటే ఇంగ్లీష్ లో రాసే వాళ్ళకి తెలుగు రాదు. అది కొంచెం కాంట్రవర్సీ అవుతుంది. బట్ మై హార్ట్ గోస్ అవుట్ ఫర్ దెమ్ ఇఫ్ దేర్ వాజ్ ఎనీ ఇంజస్టిస్ డన్ టు దెమ్. బట్ దెన్ అగైన్ ఐ సీ మెనీ తెలుగు మీడియం పీపుల్ ఆల్సో బీయింగ్ ఫేర్డ్ వెల్. సో లెట్ ది మనకి ఎగ్జామ్ ప్రిపరేషన్కి వస్తే మీరు ముందు ఆల్రెడీ బేసిక్స్ ఫండమెంటల్స్ ఉన్నా కానీ మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉంది, పోస్టులు ఎక్కువ ఉన్నాయని పక్కన పెట్టినా కానీ ఫిలిమ్స్ లెవెల్లో ఒక న్యూ ఆస్పిరెంట్కి మీరు ఇచ్చే గైడ్ లైన్స్ ఏంటి? right. So, prelims ki first thing is start with the foundation basics. So, if you are starting, and irrespective of whatever institute you are going, so now I know that many of the people have been selected from Civic Center as well, but irrespective of them, so if someone is preparing from a remote place or rural, internet is there everywhere, right? So, online lo chala resources ఉన్నాయి. And బికాస్ yes, sir. ఎందుకంటే సెల్ఫ్ స్టడీ చేసుకునే వాళ్ళకి కూడా మనకి ఆన్లైన్ సోర్సెస్ ఎలా యూటిలైజ్ చేసుకునే వాళ్ళు మీరు బేసిక్గా మీకు చాలా సోర్సెస్ ఐడెంటిఫై చేస్తున్నారు, యూటిలైజేషన్ చేసుకున్నారు. కానీ అజమ్ ఒక స్టూడెంట్ సెల్ఫ్ స్టడీ చేసుకోవాలన్నప్పుడు పర్టికులర్గా ఫిలిమ్స్కి ఫ్రీ సోర్సెస్ ఏంటి, వాటి నుంచి ఎలా వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు? Right. So first foundation strong ఉండాలంటే ఎన్సీఆర్టీ యూ హ్యావ్ టు కంప్లీట్ 6th to 12th. సో వెరీ రిలీజియస్లీ చదవాలి అది. సో దానికి వేరే ఆప్షన్ లేదు. సో దెర్ ఇస్ నో షార్ట్ కట్.
సో Hmm. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ గా చదవాలి. అండ్ ఫర్ హిస్టరీ ఐ సజెస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎన్సీఆర్టీ ఎన్ఐఓఎస్ లో కల్చర్ బాగుంటది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్లైన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ అని ఎన్ఐఓఎస్ ఒకటి ఉంది. అది కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. సో దాంట్లో చాలా మంచి కల్చర్ రిలేటెడ్ ఉంది. అండ్ హిస్టరీకి తమిళనాడు పిఎస్సి బుక్స్ చాలా బాగున్నాయి సార్. సో ద Okay. పీడిఎఫ్స్ ఇన్ తమిళనాడు పిఎస్సి దోస్ ఆర్ వెరీ గుడ్. సో Hmm. సో ఆన్లైన్ లో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవి. సో అవి దొరికేస్తే యూ కెన్ ప్రిపేర్ కంప్లీట్లీ. అండ్ లక్ష్మీకాంత్ పాలిటీ, ఓకే, డిడి బస్ ఉంది కానీ ఇట్ వాజ్ మోర్ లైక్ అంత యూ డోంట్ హ్యావ్ టు రీసెర్చ్ ఆన్ పాలిటీ. బట్ దెన్ లక్ష్మీకాంత్ విల్ బి గుడ్ ఫర్ క్లియరింగ్. It will meet our requirement, isn't it? Yes. Exactly, sir. So multiple times you have to read polity, Lakshmikant book. So that should be sufficient. And social issues and all, newspaper religious గా చదవాలి. ఇంగ్లీష్ రాసే వాళ్ళు తెలుగు న్యూస్ పేపర్ చదివినా సరిపోతుంది. సో వెన్ యూ గో టు పబ్లిక్ లైఫ్ యూ షుడ్ బి ఏబుల్ టు సో వెన్ యూఆర్ థింకింగ్ రైట్, వెన్ యూఆర్ తెలుగు రైట్, మనం ఆలోచించే తెలుగులో, మనం ఆలోచించేటప్పుడు తెలుగులోనే ఆలోచిస్తాం, ఇంగ్లీష్లో ఏమో. Hmm. కానీ రాసేటప్పుడు తెలుగులో ఇంగ్లీష్లో రాయాలి కదా. సో అవును. తెలుగు న్యూస్ పేపర్ చదివినా పర్లేదు. మీకు అవగాహన ఉండాలి ప్రతి దాని మీద. అసలు ఏం జరుగుతుంది మన చుట్టూ, ఎలా ఉంది, అది వాట్స్ హ్యాపెనింగ్ అండ్ వాట్స్ ఇంపాక్ట్ ఆన్ దట్ సొసైటీ. సో న్యూస్ పేపర్ ఈస్ డెఫినెట్లీ రికమెండెడ్. అండ్ టెస్ట్ సిరీస్ కంపల్సరీ జాయిన్ కావాలి. టెస్ట్ సిరీస్ కోచింగ్ జాయిన్ అయినా అవ్వకపోయినా టెస్ట్ సిరీస్ మాత్రం డెఫినెట్ గా జాయిన్ అవ్వాలి. ఎందుకని? సో మనం చదివింది ఒక, యూ వాంట్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్. సో మనల్ని మనం టెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టం. ఇంకోటి, మనము ఎగ్జామ్ ఎంత ఆన్లైన్లో చూసి మనం రాసుకున్నా, ఓకే, తోటి వారితో ఎక్కడున్నాం అని తెలుసుకోవడానికి డెఫినెట్లీ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ టెస్ట్ సిరీస్. సో టెస్ట్ సిరీస్ లేకపోతే అది కష్టం. కోచింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా ఐ రికమెండ్ టెస్ట్ సిరీస్ డెఫినెట్లీ. అండ్ అన్ని టెస్ట్లు రాయాలి. దానికంటే ముందు యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ కానీ టీఎస్పీఎస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇది 10 yearsలో ఒకటే నోటిఫికేషన్ పడింది కాబట్టి యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ అన్ని సాల్వ్ చేసి, సో అట్లా చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకు. దట్స్ టెస్టులు వాట్ ఐ రాసిన థింక్. తర్వాత చాలా మంది టెస్ట్ రాసేసి మంచిగా స్కోర్ వస్తే ఫీల్ అవుతుంటారు, లేకపోతే ఫీల్ అవుతుంటారు. అవును సార్. టెస్ట్ రాసిన తర్వాత మనం ఏం చేయాలి? టెస్ట్ రాసిన తర్వాత నేనేం చేసేవాడిని అంటే, టెస్ట్ రాసిన తర్వాత కొన్నిట్లలో ఆఫ్ కోర్స్ తక్కువ వచ్చేవి, ఓకే, ఐ యూస్ టు గో అండ్ డైసెక్ట్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్కి చదవకుండా ఐ యూస్ టు డైసెక్ట్ ఇట్. ఎందుకంటే 1-2 days టైం ఉంటుంది మీకు. డైసెక్ట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ ఎగ్జామ్కి చదువుకునేవాడిని నేను. సో అసలు ఏంటి, ఏమైంది, ఎక్కడ ఉంది, దానికి సోర్స్ ఏంది, దానికి చూడకుండా మళ్ళీ అదంతా అవసరం లేదు. ఇంకోటి సార్ నేను చెప్తాను, మెయిన్స్కి నేను చూసి రాసేవాడిని అన్న ఆన్సర్స్. ఓకే. చూడకుండా క్వశ్చన్ పెట్టి రాసుకోవడం, నేను మెయిన్స్ టెస్ట్ సిరీస్ అప్లై చేయలేదు. ఎందుకంటే మెయిన్స్ కి నేను చూసి రాసేవాడిని. డైలీ ఒక 10 to 15 to 20 ఆన్సర్స్ రాసేవాడిని. సో ఇఫ్ యు టేక్ 90 days ఆఫ్ పీరియడ్, 90 into 20, 1800 ఆన్సర్స్ రాసేసిన సార్ నేను ఆల్రెడీ. సో ఓకే. సో ఓకే. సో దట్ హ్యావ్ బిన్, సో ఐ రిటర్న్ ఆల్ 15 questions ఇన్ ఆల్ పేపర్స్, ఆల్ పేజెస్, ఇక్కడ ఆల్ పేజెస్. మీ ఇంటెన్షన్ ఏంటి? చూసి రాసేదానికి ఇంటెన్షన్ ఏంటి? వాట్ ఆస్పెక్ట్స్ టు ఇంప్రూవ్ ఇన్ ఇట్? ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి కదా. సో దాంట్లో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి మెయిన్స్ ఆన్సర్ రేటింగ్ లో. ఎన్యూమరేట్ అంటే ఏంటి, నెరేట్ అంటే ఏంటి, ఎల్యూసిడేట్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటి, రైట్, అనలైజ్ అంటే ఏంటి, అన్నిటికి ఒకటే ఆన్సర్ రాస్తారు అందరూ. అలా ఎస్. కాకుండా ఎన్యూమరేట్ అంటే సో యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఇన్ నంబర్స్, రైట్. సో నెరేట్ అంటే ఒక టెంపోరల్, ఒక టైం సిరీస్ లో ఉన్న ఈవెంట్స్ రాయగలగాలి మనం నెరేట్ అంటే. సో ఈ సీక్వెన్స్ లో ఇలా ఇలా జరిగిందని. ఎల్యూసిడేట్ అంటే ఎగ్జాంపుల్స్ ఇచ్చి రాయగలగాలి, రైట్. సో సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ ఒక ఒక ఇన్సైట్స్ అనే ఒక సైట్ ఉంది, ఇన్సైట్ ఆన్ ఇండియా, ఇన్సైట్స్ ఇండియా. సో యూపీఎస్సీ అప్పటి నుండి అదే నేను ఫాలో అవుతున్నాను. సో దాంట్లో డైలీ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి, విత్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో ఎస్. నేను ఆ క్వశ్చన్ చదివి అక్కడున్న ఆన్సర్నే రాసేవాడిని, అక్కడున్న ఆన్సర్నే చూసి రాసేవాడిని. చూసి రాసి ఎంత ఫాస్ట్ గా రాస్తున్నాడు, 10 answers 15. నేను ఐఎమ్ వర్కింగ్ సార్, ఐఎమ్ వర్కింగ్ సిన్స్ 15 years, ఐఎమ్ అన్ ఓకే. ఇంజనీరింగ్ లీడ్. సో ఐ హ్యావ్ ఓన్లీ 2 to 3 hours టైమ్. సో 2 to 3 hours లో ఇఫ్ యూ ఏబుల్ టు రైట్ 15 to 20 ఆన్సర్స్, ఎగ్జామ్ లో యూల్ బి ఏబుల్ టు రైట్ ద సేమ్, రైట్. సో అలా స్పీడ్ పెరిగింది, కాన్సెప్ట్స్ అన్నీ వచ్చేసాయి. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ రాయడం. సో 900 ఆన్సర్స్ అంటే మీరు ఆలోచించండి, డైలీ 10 answers ఇంటూ 90 days అంటే 900 ఆన్సర్స్ అంటే అన్ని టాపిక్స్ కవర్ అయిపోయినాయి. సో అట్లా అది హెల్ప్ అయింది సార్. ఎగ్జామ్ కి టెస్ట్ సిరీస్ పెట్టుకొని రావాల్సిన అవసరం లేదు దానికి. బట్ స్టిల్ ఐ రికమెండ్ టెస్ట్ సిరీస్ బికాస్ మీ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. నేను చాలా రోజులు ఉన్నా కాబట్టి ఇవన్నీ ఈజీ. బట్ ఎస్. ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు క్విక్లీ క్రాక్, రైట్, నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తున్నట్టుంది, క్విక్లీ క్రాక్ ఇట్, యూ డెఫినెట్లీ నీడ్ అ గైడెన్స్. సో ఐ సజెస్ట్, యా, highly recommend Sikhs Center. Yes, you are a working professional. You said that hardly you will have
2 to 3 hours టైం, Yes, స్టిల్ sir. ఇప్పుడు ఏబుల్ టు గెట్ ఇన్ టు ద సర్వీస్. ఇలా Yes. చాలా మంది టైం లేదని కంప్లైంట్ చేస్తుంటారు కదా. Mm-hmm. వాళ్ళకి మీరిచ్చే డైరెక్టివ్ ఏంటి? సాటర్డే సండే ఉమ్, 15-16 అవర్స్, ఎస్. 14 అవర్స్, 15 అవర్స్ అలా ఉమ్, డైలీ 2 అవర్స్ చదివిన, ఉమ్, మీరు చదివిన ఇయర్ లాంగ్ మొత్తం డైలీ 2 అవర్స్ చదవాలి. డైలీ మీకు మోటివేషన్ ఉండదు. సో డైలీ ఒక రోజు మోటివేషన్ ఉంటుంది, సరే ఒక ఉమ్, ఆర్టికల్ చూసాం, బయట ఎవరితో కలెక్టర్ బండి చూసాం, ఐఏఎస్ అని అట్లా చూసాం, మోటివేషన్ ఆ రోజుకి ఉంటుంది. నెక్స్ట్ డే ఉండదు, వారం రోజులు ఉంటుంది మోటివేషన్. కానీ ఒక డిసిప్లిన్, ఒక పంక్చువాలిటీ, డైలీ 2 అవర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యు గెట్ ఇట్ ఆర్ డోంట్ గెట్ ఇట్, అది దట్ వేస్ ఇట్ ఈస్ ఈజీ. ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ యువర్ జీల్ ఎవ్రీ డే, దట్ ఈస్ వెరీ హైలీ ఇంపాసిబుల్ టు మోటివేట్ ఎవ్రీ వన్, రైట్? Keep yourself also motivated every day is highly impossible. వాట్ ఈస్ యువర్ But 2 hours, yeah, వాట్ ఈస్ యువర్ మోటివేటింగ్ ఫ్యాక్టర్? maybe I'm in love with this subject, sir. So that's I'm in love. So నాకు ఒక రకంగా బాధగా ఉంది ఏంటంటే I'm getting selected. I don't have to prepare again. So I'm very sad. That's one thing. సో ఇంత నేర్చుకోలేడేమో తర్వాత అని ఉంది నాకంతే. అదర్వైజ్ యా, నాకు కొన్నిసార్లు ఎగ్జామ్ అయిపోయి నాకు బోర్ కొట్టేది. ఎగ్జామ్ అయిన తర్వాత అయ్యా అయిపోయిందా ఎగ్జామ్ అనిపించేది. సో మెయిన్స్ అయిపోయిన తర్వాత అయ్యా ఇప్పుడు ఏం చేయాలనిపించేది, ఓన్లీ ఆఫీసే చేయాలా అట్లా అనిపించేది. సో యూ హ్యావ్ టు లవ్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ప్యాషన్ అండ్ ఇఫ్ యూ లవ్ ఇట్ దెన్ యుల్ క్రాక్ ఇట్. అదర్వైజ్ మోటివేషన్ అన్నది బయట నుండి అయితే రాదనిపిస్తుంది నాకు. బట్ స్టిల్ యా, అది సార్, యూ హ్యావ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ సబ్జెక్ట్. నోట్ మేకింగ్, మీరు ఆన్సర్ రైటింగ్ డైలీ క్వశ్చన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తారన్నారు కదా. ఎస్ సార్. ఫండమెంటల్ కాన్సెప్ట్స్కి కొన్ని సోర్సెస్ చెప్పారు. మెయిన్స్ ఒక కొత్త ఆస్పిరెంట్కి ఇప్పుడు ఇమీడియట్గా క్వశ్చన్స్ ఇచ్చి రాయమంటే మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, సార్ నాకు ఇంకా బేసిక్స్ రావు, ఫండమెంటల్స్ రావు. దే కీప్ ఎగ్జాక్ట్. ఆన్ ప్రోకాస్టినేట్ ది ఆన్సర్ రైటింగ్. కరెక్ట్ సార్. దానివల్ల డ్యామేజ్ ఏం జరుగుతుంది ఒకసారి మీరు? సో ప్రోక్రాస్ట్, ఫస్ట్ మీరు వచ్చింది రాయాలి. ఫస్ట్ మీకు 2 మార్కులే వస్తాయి, 10కి 2 మార్కులే వస్తాయి. కానీ మీరు ఎవాల్యుయేట్ చేసినప్పుడు, సివిక్ సెంటర్ మీరు ఎవాల్యుయేట్ చేసినప్పుడు మీరు చెప్తారు ఇక్కడ ఇది మిస్సింగ్, ఇది ఇక్కడ మిస్సింగ్, ఇది ఇక్కడ మిస్సింగ్. ఫస్ట్ బేసిక్ ఆన్సర్ రేటింగ్ అంటే ఇంట్రొడక్షన్ ఉండాలి, మెయిన్ ఆన్సర్ బాడీ ఉండాలి, కంక్లూజన్ ఉండాలి. ఇంట్రొడక్షన్ అంటే క్వశ్చన్ లోనే మీకు అర్థమైన ఆస్పెక్ట్ కానీ తెలిసిపోతుంది ఏం రాయాలి. ఇంట్రొడక్షన్ మెయిన్స్ లో మీకు చాలా పాయింట్స్ తెలియకపోవచ్చు, సో అది మీకు రాస్తేనే అర్థమవుతుంది. సో మీరు డైలీ చదివి రాసేటప్పుడే మీకు అది యూ విల్ బి అనేబుల్ టు రీకలెక్ట్ సమ్ టైమ్స్. అప్పుడు యూ గో బ్యాక్ అండ్ ట్రై టు రీడ్ ఇట్ అగైన్. సో అందుకని ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాయలేదనుకోండి, మీరు ఏం మీకు ఎంత గుర్తుంది ఎంత గుర్తులే మీకు అసలు తెలియనే తెలియదు. మీరు టెస్ట్ సిరీస్ రాస్తే గానీ, ఒక ఆన్సర్ రాస్తే గానీ, ఓహో నాకు ఈ పాయింట్ గుర్తు రావట్లేదు, ఇది నేను చదివాను, లేకపోతే ఈ పాయింట్ నాకు అసలే తెలీదు. 2-3 ఆస్పెక్టే కదా సార్. ఒకటేమో మీరు ఆల్రెడీ చదివారు కానీ పేపర్ మీద రాయలేకపోతున్నారు, ఒకటి చదివారు రాస్తున్నారు కానీ పూర్తిగా రాయలేకపోతున్నారు, ఒకటి గుర్తే రావట్లేదు. సో యూ హ్యావ్ టు గో అండ్ రివిజిట్ ఇట్, రైట్? సో ఈ ఈ షార్ట్ కమింగ్స్ అన్ని ముందుకు రావాలంటే మీరు ఎగ్జామ్ రాయాల్సిందే. మీరు టెస్ట్ సిరీస్ తీసుకోవాల్సిందే, రాయాల్సిందే. దానికి వేరే అసలు పానాసి దెర్ ఇస్ నో మెడిసిన్ ఫర్ ఇట్. దెర్ ఇస్ నో, యా, అని నాకు అనిపిస్తుంది అట్లా. సో మీ ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి ఇప్పుడు, సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ ఎక్స్పీరియన్స్ ఎస్ సార్. అన్నీ వచ్చిన తర్వాత, గత వాటిలో ముందు ఫైనల్ మెరిట్ లిస్ట్లో రాకపోయినా ఈ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంది కాబట్టి, ఎస్ సార్. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? అప్పుడు ఏమి ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఏమి రెక్టిఫై చేసుకున్నారు మీరు? ఇంతకు ముందుకు సెలెక్ట్, ఓకే. యూపీఎస్సీ కానీ ఏపీ గ్రూప్ వన్ కానీ. సో యూపీఎస్సీకి సార్, నా ఆప్షనల్ జాగ్రఫీ. అంతకు ముందుకు నేను నాకు అన్ని బాగా వచ్చాయి. 935 మార్క్స్ ఐ గాట్. ఓన్లీ 40%లో ఐ మిస్డ్ సర్వీస్. 40% అంటే ఈ సబ్జెక్ట్లో 4-4 మార్క్సే, 4 to 5 మార్క్సే. ఓకే. సో నాకు ప్రాబ్లం ఏంటంటే అన్నిట్లలో బాగా వచ్చాయి. జాగ్రఫీ నేను అసలు కోచింగ్ తీసుకోలేదు, నేను మొత్తం ఆన్లైన్ ప్రిపేర్ అయ్యా జాగ్రఫీ. సో అక్కడ కొంచెం అది, దట్స్ వే ద కోచింగ్ సెంటర్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో ఆ జాగ్రఫీ అనేది నా ఆప్షనల్, బట్ నేను కోచింగ్ తీసుకోకుండా సొంత ప్రిపేర్ అయ్యా. అక్కడ కొంచెం మార్కులు తగ్గాయి, అదర్వైజ్ ఎవ్రీథింగ్ బాగానే వచ్చాయి. ఏపీఎస్సిలో ప్రాబ్లం ఏంటంటే నాన్ లోకల్, ఆమె తెలంగాణ నైట్. సో అక్కడ ఐ హ్యాడ్ టు టాప్ ఇట్. సో మేబీ ఐ కుడెంట్ టాప్ దేర్, బట్ అక్కడ కూడా బాగానే వచ్చింది. ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి అట్లా, ఏపీ గ్రూప్ వన్ కూడా. ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్. నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను, నాతో ఉన్న వాళ్ళు ఇప్పుడు అక్కడ డీసీలు ఉన్నారు. కొంతమంది డెప్యూటీ కలెక్టర్స్ నాతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇక్కడే ఇంకా ఐటీలో పనిచేస్తున్నారు, అక్కడ పరిచయమైన వాళ్ళు. సో ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్.
చాలా బాగుండింది, కానీ అక్కడ వెరీ స్లైట్ ఛాన్సెస్ తోనే మిస్ అయింది సార్ అది కూడా. బూస్టింగ్. సో ఇక్కడ అక్కడ మీరు ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఇట్ ఇట్ ప్రూవ్స్ దట్ యూఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఆఫ్ ఎగ్జామ్ రిక్వైర్మెంట్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. సో యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ అస్పైర్ ఫర్ ఇట్, అండ్ దెన్ ఇంకా వదలదు సార్ అది వచ్చేదాకా. నిజంగా ఇఫ్ యూ వాంట్ క్రాక్ దెన్ నాట్ లీవ్ ఇట్, ఇస్ వాట్ ఐ థింక్. నెక్స్ట్ సో క్వశ్చన్ పెద్దగా మనకి. షార్ట్ కమింగ్స్ ఏం లేవు సార్, అదే అనిపించింది నాకు. సో ఉన్న టైంని ప్రొడక్టివ్ యూటిలైజేషన్ చేసుకొని ఉమ్, 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 సోర్సెస్ని ఉమ్, ఉమ్. కన్సల్టేషన్ చేసుకొని మీలాంటి ఆస్పిరెంట్స్ కొంతమంది ఇప్పుడు 400 నుంచి 440 450 వచ్చిన వాళ్ళకి సర్వీస్ రాకపోవచ్చు ఈ టైంలో, ఎక్సెప్ట్ వెరీ కేటగిరీ సార్. కమ్యూనిటీస్లో. వాళ్ళకి మీరు ఇచ్చే మోటివేషన్ సజెషన్ ఏంటి? స్టార్ట్ ప్రిపేరింగ్. ఓకే, న్యూస్ పేపర్ చదవడానికి అయితే దాంతో మూడ్తో సంబంధం లేదు కదా సార్. ఇప్పుడు ఎస్. న్యూస్ పేపర్ చదవడానికి అయితే మీరు ప్రిపేర్ అవుతున్నారా లేదా, ఎగ్జామ్ పడుతుందా లేదా, మీరు డిమోటివేటెడ్ ఉండొచ్చు, ఐ నో డెఫినెట్లీ. కానీ న్యూస్ చూడడానికి టీవీ ఆన్ చేసుకొని న్యూస్ చూడొచ్చు, న్యూస్ పేపర్ చదవచ్చు, ఒక మంచి బుక్ చదవచ్చు. సబ్జెక్టే చదవనక్కర్లేదు, తీసి రమేష్ సింగ్ తీసుకుని ఎకానమీనే చదవనక్కర్లేదు. ఎస్. రైట్. టీవీ ఓపెన్ చేసి ఒక మంచి డిబేట్ చూడొచ్చు కదా. సో యూ కెన్ బీ ఇన్ ప్రిపరేషన్ ఇన్ మల్టిపుల్ వేస్ పాసిబుల్. సో అట్లా కీప్ యువర్ సెల్ఫ్ ఎంగేజ్డ్. ఓకే. అండ్ నోటిఫికేషన్ రాగానే ఇంకా అన్ని పక్కన పడేసి రూమ్ లాక్ చేసుకుని కూర్చోవాలి. ఇఫ్ యూఆర్ నాట్ వర్కింగ్, ఇఫ్ యూఆర్ వర్కింగ్ దెన్ యూ హ్యావ్ టు బ్యాలెన్స్ సో మెనీ థింగ్స్. బట్ దెన్ అగైన్ వర్క్ చేసినప్పుడు నాకేమనిపించింది అంటే యుల్ గెట్ సమ్ గెట్ అవే. చదివి 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 గో అండ్ వర్క్ అండ్ హార్డ్ అండ్ దెన్ కమ్ బ్యాక్. కొంచెం ఇటు వచ్చినప్పుడు అక్కడ నుండి స్ట్రెస్ ఫ్రీ అనిపిస్తుంది, అటు వెళ్ళినప్పుడు ఇక్కడ నుండి స్ట్రెస్ ఫ్రీ అనిపిస్తుంది. సో వర్కింగ్ వాళ్ళు కూడా డైలీ చదివితే దే విల్ బి ఏబుల్ టు క్రాక్ ఇట్. అండ్ రాని వాళ్ళకి మై హార్ట్ గోస్ అవుట్ టు దెమ్, బట్ దెన్ అగైన్ యా యూ విల్ క్రాక్ ఇట్. దే షుడ్ బి ఏబుల్ టు. మీకు మనం ముందుకెళ్తే ప్రిపరేషన్లోకి వన్ బై వన్ ఆస్పెక్ట్. సో ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. డెఫినెట్లీ సార్. సో రూల్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. రూల్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డెఫినెట్లీ యూపీఎస్ చాలా రిలవెంట్ గానే ఉంటాయి సార్. క్వశ్చన్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఏం లేవు. ఇప్పుడు వెంటనే కరెంట్ క్వశ్చన్స్ రావాలంటే కూడా రావాలంటే యూ హావ్ టు బి కంటిన్యూస్లీ. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే మీరు ఒక క్వశ్చన్ చూడండి, జాయింట్ ఫ్యామిలీ న్యూక్లియర్ ఫ్యామిలీ గురించి ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది. అది మీరు చూస్తే నేను 4 5 years బ్యాక్ లో చూసాను సార్, ఆర్ఎస్ టీవీలో పల్స్ అని ఇంకా ఉన్న వీడియో. ఓకే. సో 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 యూ హ్యావ్ టు వస్తాయి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి. సో అన్ని చదువుకోవడమే, ఇంకా అంటే గెస్ చేసుకుంటూ కూర్చుంటే వేస్ట్. బట్ న్యూస్ పేపర్ చదవడము రోజు అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అయితే చేయాలి, చాలా హెల్ప్ అవుతుంది. యూపీఎస్సీ నుండి కూడా చాలా రిఫ్లెక్షన్ ఉంటుంది ఇక్కడ. సో దెన్ నెక్స్ట్ ఈస్ యూటిలిటీ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇన్ యువర్ ప్రిపరేషన్. చాలా ఫ్రెషర్స్ అంతా వాటిని పోస్ట్ పోన్ చేస్తూ వస్తుంటారు. లేదు లేదు, ఫస్ట్ టైం కంప్లీట్. సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూద్దాం అనుకుంటారు. సో వాటిని ఎలా యూస్ చేసుకుంటే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది? ఒక మోడల్ ఆన్సర్ రాసుకోవచ్చు సార్, అన్ని క్వశ్చన్స్ తీసుకొని. ఇప్పుడు మెయిన్స్ ప్రిలిమ్స్ క్లియర్ అయితే ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుని దానికి మోడల్ ఆన్సర్ మీరు రాసుకొని, ఇప్పుడు మీ దగ్గర కోచింగ్ తీసుకున్నాను అనుకోండి, సార్ ఇదిగోండి ఇలా రాశాను ఎలా ఉందంటే మీరే చెప్తారు, ఓహో ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, అక్కడ అది ఉందని. సో యా యా, సో ఆన్సర్ రాసి పెట్టుకోండి, దాన్ని మల్టిపుల్ రివైజ్ చేయండి, కొంచెం డిఫరెంట్ గా కూడా రాయండి ఆన్సర్స్. ఒక సో ట్రై టు అట్లీస్ట్ కవర్ 20 points వెన్ యూ రైట్ అన్ ఆన్సర్. ఎందుకంటే ఆ 20 మీరు ఇక్కడ రాసినప్పుడు ఇంట్లో అక్కడ 10 రాయగలుగుతారు ఎగ్జామ్ లో. ఇక్కడ 20 రాసి అక్కడ 10 పాయింట్లు వస్తాయి. ఈ యొక్క ప్రిపరేషన్ని ఒక సార్. సింగిల్ లైన్లో డిస్క్రైబ్ చేయాలంటే 900 ఆన్సర్స్ ఈజ్ యువర్ ర్యాంక్ నో? యా అయితే యా, నైన్ డెఫినెట్లీ. హండ్రెడ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారన్నారు. ఇంకా ఎక్కువే సార్, అంటే డైలీ 10 into 90 days అని నేను పెట్టాను కానీ ఇంకా ఎక్కువ బేసికలీ, బట్ ఇంకా 900 ఎక్కువే ఆన్సర్. యా వస్తుంది. యా, యూ కెన్ Yes, సే yes. దట్. సో ఏ యా. సబ్జెక్ట్స్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేటివి? ఏ సబ్జెక్ట్స్ కొద్దిగా డ్రై, మన బుక్ ఓపెన్ చేయాలంటే కొంత మోటివేషన్ తెచ్చుకుని ఓపెన్ చేయాలి కదా, అలాంటి ఏ సబ్జెక్ట్స్? కొన్ని ఉంటాయి సార్ ఎట్లా అంటే, న్యూస్ పేపర్ చదివితే మీకు ఎకానమీ కానీ, మీకు స్టాక్స్ అట్లా కొంచెం అట్లా ఇంట్రెస్ట్ ఉంటే ఎకానమీ మంచిగా అనిపిస్తుంది. స్కీమ్స్ కానీ అట్లా చదివితే ఎకానమీ బాగా అనిపిస్తుంది. మీకు స్టోరీస్ నచ్చితే హిస్టరీ బాగుంటుంది. నేను అందుకనే డిస్కవరీ ఆఫ్ ఇండియా, భారత్ ఎక్ ఖోజ్ అని ఒక సిరీస్ ఉంటుంది సార్, మీకు తెలుసు అనుకుంటా యూట్యూబ్ లో. డిస్కవరీ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ బుక్ నే శ్యామ్ బెనగల్ హ్యాస్ పుట్ ఇన్ టు ఏ సిరీస్. సిరీస్. ఆ సిరీస్ చూడండి, చాలా బాగుంటుంది. అది నేను హైలీ రికమెండ్ ఫర్ ఎవ్రీ వన్. ఇట్ ఈస్ అ స్టోరీ. అశోక ఉన్నప్పుడు ఎట్లుండే, చంద్రగుప్త మౌర్య ఎట్లుండింది, అంతకుముందు హరప్పనప్పుడు ఎట్లుంది, మంచి సిరీస్, చాలా బాగుంటది. ఆ, నెహ్రూ రాసిన బుక్ నే దే పుట్ ఇట్ యాజ్ ఏ సిరీస్. సో అట్లా మై ప్రిపరేషన్ యూస్ టు బి వైడ్ వెరైటీ సార్, ఒక్క దగ్గర అని కాదు. సో బోర్ కొడితే అందుకే చెప్తున్నా కదా, న్యూస్ చూడొచ్చు,
కరెంట్ ఉమ్, ఇష్యూస్ కి న్యూస్ చూడొచ్చు, బుక్ చదవనక్కర్లేదు. ఉమ్, హిస్టరీ చదవాలనుకుంటే యూ కెన్ గో బ్యాక్ అండ్ వాచ్ సమ్ మూవీస్, ఏదన్నా హిస్టారికల్ మూవీ అట్లా చూడొచ్చు. జోధా అక్బర్. సో నేను అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ట్రై చేస్తుండే సార్. అంటే దానిలో చాలా వెరీ చాలా మిస్టేక్స్ ఉంటాయి, బట్ స్టిల్ వాట్ ఈస్ ద మిస్టేక్ అని మీకు తెలిస్తే దెన్ యూఆర్ గుడ్ కదా అట్లీస్ట్ అట్లా. ఇవన్నీ మీకు హ్యాబిట్ లాగా అలవాటు అయినాయి కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసినా కానీ యువర్ స్టిల్ ఇన్ ది కాంపిటీషన్ అండ్ ఇప్పుడు ఏబుల్ టు గెట్ ఇట్. రైట్ సార్, రైట్ సర్వీస్ సార్. వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ మీ కొలీగ్స్ అడుగుతున్నారా ఎలా చదవాలి? హా, వాళ్ళకి తెలుసు నా స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్ అండ్ ఆల్. సో నాతో ప్రయాణం చేసిన వాళ్ళు ఎవ్రీబడి లైక్ కైండ్ ఆఫ్ డ్రాప్డ్ ఆఫ్ ఆల్రెడీ చాలా మంది. బట్ కొంతమంది అడ్వకేట్లు అయ్యారు ఇప్పుడు, ఆల్రెడీ వర్కింగ్ ఇన్ హైకోర్ట్స్. సో మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు, బట్ సివిల్స్ వదిలేశారు వాళ్ళు పాపం. అలా సార్. నెక్స్ట్ మీకు ఆస్పెక్ట్స్ ప్రిపరేషన్లోకి వస్తే మనకి 6 పేపర్స్ ఉన్నాయి కదా. 6 పేపర్స్లో ఏ పేపర్లో మీకు మంచిగా అనిపించింది? ఇంకా ఇంకొక వేరే పేపర్లో ఎక్కడ ఇంకా బెటరప్ చేస్తుంటే స్కోర్ ఈజీగా వస్తుంది అనే సలహా. ఎస్ఏ ఇస్ మై స్ట్రాంగ్ హోల్డ్ సార్, బట్ ఓకే. దాంట్లో మ్, నాకు 73 వచ్చాయి సార్ ఎస్ఏలో. ఓకే. యూపీఎస్సీలో నాకు 140 దాకా వచ్చాయి. ఎస్ఏలో 250కి. సో ఇక్కడ 73 వచ్చాయి. ఇంకోటి సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా బాగా రాసినట్టు నాకు తెలుసు, బట్ పేపర్ కంప్లీట్ చేశారా డిఏ కూడా? లేదు సార్. దాంట్లో 5 to 7 క్వశ్చన్స్ చేశాను. ఓకే. 2 క్వశ్చన్స్ కి కంప్లీట్ గా సొల్యూషన్ ఇవ్వలేకపోయాను, 5 క్వశ్చన్స్ కి ఇచ్చాను. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా బాగా రాసినట్టు గుర్తు, బట్ అనుకున్నా, బట్ స్టిల్ ఇంకా అది స్కేలింగ్ వల్ల పోయిందో దేని వల్ల పోయిందో తెలియదు, కానీ దాంట్లో తక్కువ వచ్చాయి, 56 వచ్చాయి. అదర్వైజ్ అక్కడ కొంచెం మార్కులు పెరిగింటే బాగుండేది అనిపించింది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ డిఐ ఎలా అప్రోచ్ అవ్వాలో ఇంకా స్ట్రాటజీ లేదు, మీరే చెప్పాలి. అంటే హౌ టు అటెంప్ట్ డిఏ ఇన్ మెయిన్స్, అది ఇంకా. అన్ఎక్స్పెక్టెడ్ పేపర్ మనకి ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళారంతా అది అన్ఎక్స్పెక్టెడ్ అయింది అంతే ఇంకేం. రైట్, రైట్. సో రిమైనింగ్ అది like, పేపర్స్ అంతా యావరేజ్ గా ఎన్ని పేజెస్ రాయగలిగారు? వాట్ ఈస్ యువర్ జనరల్ స్ట్రాటజీ ఫర్ మెయిన్స్? నేను అన్ని రాసిన సార్. సో అన్ని ఫస్ట్ పాయింట్, క్వశ్చన్స్ రాసింది ప్రతి అన్ని పేపర్. క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్ ఒక క్వశ్చన్ కూడా వదలలేదు. అండ్ 45 పేజెస్ ఎవ్రీ పేజ్, మొత్తం అన్ని పేజెస్ రాశాను. ఆల్ క్వశ్చన్స్ రాశాను, వెరీ రిలవెంట్ గా రాసిన. అంటే డిమాండ్ ఆఫ్ ద మోడలింగ్ క్వశ్చన్. కానీ బాక్సింగ్ కానీ ఇవంతా చేశారు. ఎస్ సార్, ఐ హావ్. సో నేను ఫ్లో చార్ట్స్ కూడా గీసాను ఎక్కడెక్కడ అవసరం ఉంటే. ఎక్కడైనా మ్యాప్ అవసరం ఉంటే మ్యాప్ గీసాను. సో క్లాసిఫికేషన్ ఉంటే, ఇప్పుడు ఒక దగ్గర ఏదో క్వశ్చన్ నాకు గుర్తులేదు కానీ డిఫరెన్సెస్ లాగా ఒక క్వశ్చన్ వచ్చింది. సో ప్రాపర్ గా నేను చిన్నప్పుడు మనం రాసుకున్నది కదా, టేబుల్ గీసుకుని లెఫ్ట్ రైట్, అట్లా నీట్ గా ఇక్కడ ఒక పాయింట్ అక్కడ ఒక పాయింట్ అన్ని నీట్ గా అట్లా రాయడం మాత్రం చాలా వెరీ రిలీజియస్ గా రాసిన. వెయిటేజ్ ఉంటుందంటారు మీ మాటలు? అంటే ఉండాలి సార్ ప్రజెంటేషన్ కూడా. ఇప్పుడు చాలా మంది అంటారు ఓన్లీ ప్రజెంటేషన్ హ్యాండ్ రైటింగ్ బాగుంటేనే మార్క్స్ వస్తాయి అంటున్నారు, కానీ పాయింట్ లేకపోతే ఎవరు వేయరు సార్ అట్లా. అంటే పాయింట్ ఉండాలి, ప్రెజెంటేషన్ ఉండాలి. Yes. ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఇద్దరు పాయింట్స్ రాశారు, ఒకరు మంచిగా రాశారు అనుకోండి, చాలా బాగా రాశారు. సో ఇట్స్ మోడల్ ఆన్సర్ కదా. ఇప్పుడు అక్కడ మంచి ప్రజెంటేషన్ ఉండి, ఒక స్ట్రక్చర్ ఉండి, స్ట్రక్చర్ ఆఫ్ ది ఆన్సర్ ఉండి, సో వై షుడెంట్ దే గెట్ గుడ్ మార్క్స్? దే షుడ్ గెట్ అ గుడ్ మార్క్స్. ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతి స్టూడెంట్ కి ఒక సెల్ఫ్ డౌట్ ఉంటుంది. సో ఇఫ్ ఐ ఆస్క్ మీ, మనకి కన్సిస్టెన్సీ ముఖ్యమా, కాంపిటెన్సీ ముఖ్యమా? సీట్స్ కానీ యూపీఎస్సీ కానీ గ్రూప్స్ కానీ. సో కాంపిటెన్సీ వెన్ ఎవర్ యూ కమ్, ఫస్ట్ టైం జాయిన్ అయినప్పుడు కాంపిటెన్సీ మీకు ఎట్లాగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ చాలా రోజు నుండి, ఒక కొన్ని ఏళ్ళ నుండి ఇక్కడ కూరుకుపోయినారు జనాలు. సో కాంపిటెన్సీ కష్టమే. సో కన్సిస్టెన్సీ ఉంటే యూ విల్ బి ఏబుల్ టు కాంపీట్. సో యూ విల్ బికమ్ కాంపిటెంట్. సో కన్సిస్టెంట్ గా ఇఫ్ యూ గో టు ఆల్ ద క్లాసెస్, ఐ హైలీ సజెస్ట్, ఇఫ్ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు డెఫినెట్ గా కోచింగ్ తీసుకోవాలి ఇఫ్ యూ డోంట్ వాంట్ టు వేస్ట్ అయ్యారు. Unless you are like very super intelligent and do your study on your own, otherwise కన్సిస్టెంట్ గా మీరు కోచింగ్ తీసుకోవాలి, ఎగ్జామ్ రాయాలి, టెస్ట్ సిరీస్ రాయాలి. అన్ని ఎగ్జామ్స్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్లాన్ బి, దెన్ ఓన్లీ యూ షుడ్ బి ఏబుల్ టు కన్సిస్టెంట్ గా ఉంటారు, లేకపోతే ఉండలేరు. అక్కడ జాబ్ ఉంటుంది, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. సో కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. యూ మేడ్ వన్ స్టేట్మెంట్, విత్ కన్సిస్టెన్సీ యూ కెన్ బి కాంపిటెంట్. ఎస్ సార్. సో విత్ కాంపిటెన్సీ యూ మే నాట్ బి కన్సిస్టెంట్. వెరీ You may not be. You might be competent once, but not every time, right?
So you might be competent in Group 1, but not in UPSC. But consistency, if you have in both, you will be able to crack both. Yeah, that's what I think. And then three different PSCs I could able to at least go for interview. APPSC లో also interview, UPSC also interview here also. సెల్ఫ్ స్టడీకి కోచింగ్కి బెనిఫిట్ ఏంటి? సెల్ఫ్ స్టడీకి బెనిఫిట్ ఏంటంటే యూ విల్ హ్యావ్ టైం. యూ డోంట్ హ్యావ్ టు ట్రావెల్ టు ద కోచింగ్ సెంటర్. నా ఆన్లైన్ అయిపోయింది కానీ ఆన్లైన్లో అంత ఇంట్రెస్ట్ ఉంటుందో నాకు తెలీదు. బట్ అక్కడ టైం మిగులుతుంది, క్లాసెస్ జరగాలి, కూర్చోవాలి, అదంతా దట్స్ ఆల్. అదొకటి. ఇఫ్ యు ఆర్ నాట్ ఫైనాన్షియల్లీ సౌండ్ యూ కెన్ సేవ్ సమ్ మనీ. ఓకే ఆన్ దాట్. అదర్వైజ్ అంతకు మించి అయితే నాకు ఏం బెనిఫిట్స్ కనిపించట్లేదు సొంతగా. కోచింగ్ సెంటర్కి వెళ్ళాల్సిందే. ఆ, ఆ, కానీ ఆ, ఓన్లీ వెళ్ళిన గైడెన్స్ అనేది మనకు తెలుస్తుంది. గైడెన్స్ ఎస్. ఒక్కసారి వెళ్ళాలి సార్. అంటే ఎవ్రీ ఇప్పుడు ఒక్కసారి మీరు ఫస్ట్ టైం మీరు ఇది ఫీల్డ్కి రాద్దాం అనుకున్నప్పుడు ఒకసారి వెళ్ళాలి అంతే. ఒకసారి కోచింగ్ తీసుకొని ట్రై టు అండర్స్టాండ్ హౌ దే ఆర్ గైడింగ్ పీపుల్, హౌ పీపుల్ ఆర్ అరౌండ్ యూ. అదొకసారి తెలుసుకొని యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ ప్రిపరేషన్. ఫస్ట్ నుండే సొంతగా ప్రిపేర్ అవుతా అంటే మేబీ యూ హ్యావ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్. దెన్ యూ కెన్ గో ఫర్ సెల్ఫ్ స్టడీ ఆల్సో. సెల్ఫ్ స్టడీ ఈజ్ ఆల్సో గుడ్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్. బట్ ఐ డెంట్ హ్యావ్ టైమ్, సో దట్స్ వై టు కోచింగ్ ఫర్ వన్స్ అండ్ దెన్ అప్పటి నుండి ఐ వాజ్ వెరీ ఫైనల్గా ఒక 3 క్వశ్చన్స్. డెఫినెట్లీ సార్. మీరు ఇచ్చే టాప్ 3 సజెషన్స్ ఫర్ న్యూ కమర్స్కి ఏంటి? అదేవిధంగా రిపీటర్స్కి ఏంటి? రిపీటర్స్ అంటే ఇప్పుడు మళ్ళీ సర్వీస్ వచ్చిన రాసే వాళ్ళు ఉంటారు, సర్వీస్ నేరోగా మిస్ అయిన వాళ్ళు ఉంటారు. నెక్స్ట్, రేపు సర్వీస్లో మీరు జాయిన్ అయిన తర్వాత మీ 3 మేజర్ అజెండా ఏంటి? అదేవిధంగా టీజీపీఎస్సి మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, బికాస్ యూఆర్ నాట్ ఏ ఫ్రెషర్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ హ్యావ్ కాంపిటెన్సీ ఆఫ్ గివింగ్ సజెషన్స్ టు టీజీపీఎస్సి. ఇంకా ఏం చేస్తే రిఫార్మ్స్ చేస్తే టీజీపీఎస్సి వస్తుంది? 4 క్వశ్చన్స్ టు యూ. Definitely. First thing is newcomers ki. Okay. If you are a newcomer, you want to join. Okay. Start very early. మీకు బీటెక్ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత ఏ ఆలోచన రాదు కదా సివిల్స్ చేద్దామని. ముందే ఉంటుంది మీకు. అలా ఉన్నప్పుడు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. స్టార్ట్ రీడింగ్ న్యూస్ పేపర్. ఓకే. ఫర్ న్యూ కమర్స్, ఫర్ రిపీటర్స్, స్టార్ట్ రీడింగ్ ద ఎంటైర్ న్యూస్ పేపర్. సో న్యూస్ పేపర్ తీసుకొని వాట్ యూస్ టు డూ, ఫస్ట్ 10 minutes రౌండ్ ఆఫ్ చేసుకుంటుండే ఏది ఇంపార్టెంట్. ఎందుకంటే న్యూస్ పేపర్ ఒకసారి పట్టుకుంటే ప్రతి రోడ్ మీద యాక్సిడెంట్ అయింది అది కూడా చదువుకుంటూనే పోతాం. అట్లా కాకుండా ఏది ఇంపార్టెంట్ అన్ని రౌండ్ అప్ చేసుకొని ఏది ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ చదువుకుంటే 5 minutes పడుతుంది సార్ రౌండ్ చేయడానికి. చదవడానికి ఒక మొత్తం పేపర్ చదవడానికి, రౌండ్ అప్ చేసుకుని చదవడానికి ఒక 2 hours తక్కువనే పడుతుంది మీకు. సో స్పెండ్ 10 minutes వైజ్ గా యూజ్ చేసుకోండి. అది పోతుంది. న్యూస్ పేపర్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ సబ్జెక్ట్ ఎన్ని రకాలుగా చదవగలితే, ఎంజాయ్ చేయగలితే అన్ని రకాలుగా బుక్స్. ఇప్పుడు రామచంద్ర గుహ బుక్స్ ఉంది, ఇండియా ఆఫ్టర్ గాంధీ, డిస్కవరీ ఆఫ్ ఇండియా బుక్ ఉంది. అట్లా ఎనీ బుక్, టేక్ ఎనీ బుక్, ఆ బుక్ చదువుకోండి. పాలిటీ లక్ష్మీకాంతే చదవనక్కర్లేదు, కొన్నిసార్లు వేరియేషన్ కి మీరు డిడి బాసు కూడా చదవచ్చు. ఓకే. సో ట్రై టు మూవీస్ చూడొచ్చు, సిరీస్ చూడొచ్చు, డిబేట్స్ చూడొచ్చు. కొన్ని డిబేట్స్ పల్స్ అని ఉంటుంది అది చూడొచ్చు. సంవిధానం అని ఒకటి ఇప్పుడు సంసద్ టీవీలో, ఆర్ఎస్ టీవీలో వస్తుంది. హిస్టరీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో వెరీ గుడ్ సిరీస్. వాట్ స్పిరిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంతా మంచిగా నెహ్రూ అందరు మాట్లాడుకుంటారు. దే విల్ టాకింగ్ ఇన్ ద ఇన్ దట్ అసెంబ్లీ, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. సో అది మీకు మొత్తం ఎనాక్ట్ చేసి చూపించారు. సో దట్ ఈస్ అ వెరీ మోటివేషన్ గుడ్ థింగ్. మోటివేషన్ కూడా కదా, కాన్స్టిట్యూషన్ డిబేట్స్ మనం వింటూ ఉంటే ఎగ్జాక్ట్లీ సార్. ఇట్ గివ్స్ ఇమ్మెన్స్ మోటివేషన్ ఎంఎన్స్ అపార్ట్ ఫ్రమ్ నాలెడ్జ్. రైట్ సార్. ఎస్ 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 డెఫినెట్లీ. సో ఫర్ అట్లా రిపీటర్స్, వాట్ ఈస్ యువర్ సజెషన్? దిస్ ఈస్ బోత్. This is for both of them, sir. So, in a coaching, if you want to newcomers, అయితే start early. When you are in the last year of the college, start early. So then join a coaching center definitely. For repeaters, you sit at home, lock your doors, study, and if you have office work, unna balance. Try to balance. Okay. Keep కన్సిస్టెన్సీ ఇస్ ద కీ. మీరు మోటివేషన్ రోజు రాదు. రోజు 10 hours అది నెక్స్ట్ డే అట్లా కుదరదు. మీరు బయటికి వెళ్ళండి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి, తిరగండి, ట్రిప్స్కి వెళ్ళండి. బట్ 2 hours చదవండి, కానీ డైలీ చదవండి. అయిపోయింది కదా. మీరు రూమ్ లాక్ చేసుకొని ఓ అట్లా ఏం చేయనక్కర్లేదు. డైలీ 2 hours చదవండి, జుడిషియస్గా చదవండి. దిస్ ఫర్ ఎవ్రీ వన్. ఇంకొచ్చేసి What's your టీజీ. focus areas you're going to join the service in the state of Telangana? If I could help, like whatever kind of help I could do to the poor and needy, so that will be my highest satisfaction. When I come home, if two to three, okay, one at least one person is happy today because of me. He if I have given him a better life, okay, better day. So that's the టీజీపీఎస్ ఇంకా ఏం చేస్తే మనము ఈ ప్రొసీజర్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది? so. So first off, hats off to TGPSC and to the current incumbent government. ఎందుకంటే
ఇంతమంది 3 lakh అప్లికేషన్స్, అన్ని కోర్ట్ కేసెస్, ఓకే, ఒక దృఢ చిత్తంతో దే పుట్ అన్ ఎగ్జామ్. అండ్ ఎగ్జామ్ కూడా చాలా బాగా కండక్ట్ చేశారు. దాంట్లో ప్రాబ్లం ఏంటంటే తెలుగు మీడియం అని వస్తుంది. అది ఎంతవరకు మన స్టాటిస్టికల్ డేటా ఉంటుందని చెప్పలేము. బట్ స్టిల్ ఆ ఫియర్స్ ని అలే చేయాలంటే తెలుగు మీడియం పేపర్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేయొచ్చు కదా సార్, అయిపోతుంది. ఒక తెలుగు మీడియం పెడితే కంపల్సరీ మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ లో ఉంది కదా. యూపీఎస్సీలో కూడా ఉంది తెలుగు మీడియం, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, తెలుగులో రాయొచ్చు అక్కడ. సో ఇక్కడ మనం తెలుగు మీడియం ఒకటి పెట్టుకుంటే, పేపర్ పెట్టుకుంటే, సో చాలా మందికి మనము యూ కెన్ లైక్ టేక్ ఇన్ టు కాన్ఫిడెన్స్. ఉమ్, తెలుగు పేపర్ కూడా రాయాల్సిందే, ఉమ్. రాస్తే తెలుగు పీపుల్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకోటి ట్రూ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ అట్లాంటివి జరగకుండా చూసుకుంటే సరిపోతుంది, అట్లాంటిది. ఇంకోటి ట్రాన్స్పరెన్సీ అయితే బాగానే ఉంది సార్. ఎవ్రీథింగ్ ఈజ్, ఐ థింక్ దే డన్ ఎ వెరీ గుడ్ జాబ్. సక్సెస్ ఎవరికి అక్నాలెడ్జ్ చేస్తారు? పేరెంట్స్, ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ అండ్ మై ఫ్యామిలీ సార్. యా యా. కెన్ యూ నేమ్ ఫ్యూ? మై మామ్, మై వైఫ్, మై ఫ్రెండ్స్. యా, ఉన్నారు సార్ వీళ్ళందరూ. ఎస్, మై ఫ్రెండ్స్ అలాట్. యా, వాళ్ళే. సో నేను జాయిన్ అయింది కూడా వాళ్ళకి ఇన్స్పిరేషన్ తోనే. సో మై ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ. యా. వాట్స్ యువర్ అబ్జర్వేషన్ ఆన్ సివిక్ సెంటర్? మీతో పాటు మా జర్నీ స్టార్ట్ అయింది. అవును సార్. సో యువర్ రిజల్ట్ ఈజ్ అవర్ రిజల్ట్. ఎస్ సార్. మీరు ఎన్నిసార్లు ఎగ్జామ్ రాస్తుంది, మేము ఎన్నిసార్లు పెడుతూనే వచ్చాము. ఎస్, వాట్ ఇస్ యువర్? సో యూ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ సార్. సో మీరు త్రూ దిస్ ప్రోగ్రామ్, సో వాట్ ఎవర్ యూర్ ట్రైంగ్ టు డూ, యూఆర్ ట్రైంగ్ టు గివ్ దెమ్ గైడెన్స్ ఫర్ ఫ్రీ. చాలా మంది క్వశ్చన్స్ ఉంటాయి, దే విల్ నాట్ బి ఏబుల్ టు అప్రోచ్ పీపుల్. ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడగలేరు, అప్రోచబిలిటీ ఉండదు, రైట్? సో విత్ దిస్ ప్రోగ్రామ్ యు ఆర్ టెలింగ్ దెమ్ వాట్ వాట్ నీడ్ నాట్ బి డన్ అండ్ వాట్ షుడ్ బి డన్. సో రెండు మీరు చెప్తున్నారు. వెరీ గ్రేట్ థింగ్ టు హ్యావ్. ఐ థింక్ యా యా యూర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ సార్. యా యా, హైలీ ఇండెటెడ్ టు యూ. ఎస్. Thank you, and congratulations. థ్యాంక్ యూ So సార్. we wish you all the best. షూర్ So సార్, థ్యాంక్ యూ. we'll request you because you have a lot of knowledge. So if time permits, please take some consultation sessions to the freshers. యా మీరు సార్. చదువుకోవాలి. So our team will try to approach you. So because after speaking with you, I found that you have a lot of passion for reading and sharing the knowledge. So if you're passionate about sharing and teaching to the students, so యా, definitely డెఫినెట్లీ సార్. షూర్ సార్, డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ tomorrow వెరీ మచ్. I'll let you know. Okay. షూర్ సార్. You could able to just ఒక 10 sessions, 15 sessions whenever you find time. షూర్ So సార్. మన షేర్ అంటే ఇప్పుడు నేను మొన్న కూడా చెప్తూ ఉంటాను ర్యాంకర్స్ కి. ఇట్స్ మనం చదువుకునేటప్పుడు కూడా మీరు ఎంతమంది చెప్పారు ఇన్ ద ఇంటర్వ్యూ, జస్ట్ మనం వెళ్తూ ఉన్నప్పుడు ఒక పోలీస్ వెహికల్ కానీ, కలెక్టర్ వెహికల్ కానీ, ఒక కాన్వాయ్ కానీ, అది ఇచ్చే కిక్ అనేది 1 week ఉంటుంది. నీకు తర్వాత ఉన్నది సార్. 1 week ఈజీగా ఉంటుంది. జస్ట్ పాసింగ్ కాన్వాయ్ ఆల్సో హ్యావ్ ఎస్ సార్. కిక్. ఎస్ అట్లా సార్. మీ సెషన్స్ మోటివేషన్ అనేది వాళ్ళకి ఎప్పుడైతే ఎగ్జామ్ లేదో, లేకపోతే డేట్ లేదో, నోటిఫికేషన్ లేదో, వాళ్ళు డోల్ డ్రమ్ లాగా ఉంటారు, సైలెంట్గా ఉంటారు, లెట్ రిజల్ట్ కమ్. సో థ్యాంక్ యూ, మిస్టర్ సాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ నైస్ వెరీ టాక్ మచ్. విత్ యూ. యూ టూ సార్. యా, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.